ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 311వ నామం శిఖండి. మరి శిఖండి అంటే నెమలి పింఛాన్ని శిఖండి అని అంటారు. అందుకని ఆయన నెమలి పింఛాన్ని ధరించిన మహావిష్ణువుకి శిఖండి అని పేరు వచ్చింది అని చెప్తున్నారు. నెమలి అంటే మయూరం అంటారు. ఆ మయూరం ఇంద్రియ జయానికి చిహ్నం. మయూరం ఇంద్రియాలను జయించింది. ఎందుకు అలా అంటారు అంటే కామ వికారం లేకుండా, మరి నెమలితో సంపర్కం లేకుండా సంతానాన్ని కనే ప్రాణి నెమలి. అంటే ఇంకా రెండు కలవటం అనేది లేదు. కామ వికారమే నెమలికి ఉండదట. అలా కామ వికారం లేకుండా సంతానాన్ని కనే ప్రాణి నెమలి గనక శిఖండి అన్నారు. మరి నెమలి పింఛం ధరించి స్వామి తాను కూడా జితేంద్రియుణ్ణి అంటే ఇంద్రియాలను జయించిన వాడిని అని చాటుతున్నట్లుగా మనకి అర్థం అయ్యేట్లుగా నెమలి పింఛాన్ని ధరించాడు. మరి అందరూ కూడా కృష్ణ పరమాత్మని ఎన్ని చెప్తారు. మరి 6000 మంది భార్యలు, 8 మంది భార్యలు, ఎంతమంది భార్యలు అంటారు అని అంటారు. ఆయన ఇప్పుడు ఈ నెమలి ఎలా సంపర్కం లేకుండా సంతానాన్ని కంటుందో అలాగే ఎంతమంది భార్యలున్నా ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్తారు. అలా ఆయన అందుకే సంకేతంగా నెమలి పింఛాన్ని ధరించి శిఖండిగా పేరు పొందాడు అని చెప్తున్నారు. ఇంకా శిఖండం అంటే తేజస్సు అని అర్థం కూడా ఉంది. అద్భుతమైనటువంటి తేజస్సు శిఖరంగా గల స్వామిని శిఖండి అంటారని పరాశరులు వ్యాఖ్యానించారు. ఇందాక శంకరుల వారేమో మరి విష్ణువుని శిఖండి అన్నారు, నెమలి పింఛాన్ని ధరించటం వల్ల శిఖండి అన్నారు. మయూరం ఇంద్రియ జయానికి చిహ్నం, కామ వికారం లేకుండా సంతానం కనే ప్రాణి నెమలి. ఆ నెమలి పింఛం ధరించి నేను జితేంద్రియుణ్ణే అని తెలియజేశారని మనకి శంకరుల వారు చెప్పారు. ఇక్కడ శిఖండం అంటే తేజస్సు, అద్భుతమైన తేజస్సు శిఖరంగా గల స్వామి. శిఖరం అంటే అగ్రభాగం. అలా శిఖరంగా గల స్వామి శిఖండి అని పరాశరులు వ్యాఖ్యానించారు. మరి బాల్యంలో అందమైన జుట్టుముడితో కనువిందు చేసే స్వామి శిఖండి అని సత్యసంధుల వారి భావన. అంటే ఇక్కడ మరి శంకరులు జ్ఞానానికి సంకేతం, ఇంద్రియ జయానికి సంకేతం అని చెప్తే, పరాశరులు తేజస్సుకి ప్రతిరూపం, అద్భుతమైన తేజస్సును ధరించిన స్వామి అని ఆయన చెప్తే, సత్యసంధుల వారు ఏం చెప్తున్నారు, చిన్ని కృష్ణుడు చక్కని అందమైన జుట్టుతో ముడి వేసుకుని చక్కగా అందంగా కనపడేవాడు. అట్లా అందరికీ కనువిందు చేసే స్వామి గనక శిఖండి అన్నారని సత్యసంధుల వారు భావన చేశారు. ఇలా ఒక్కొక్క భావన చక్కగా చేసి మనకి వాళ్ళ యొక్క భావాల్ని, వాళ్ళ యొక్క జ్ఞానాల్ని మనకి అందిస్తున్నారు. తత్వజ్ఞులు స్వామిని ఓం శిఖండినే నమః అని కీర్తిస్తున్నారు. మరి తర్వాత ఇంకొక అర్థం కూడా తెలుసుకుందాం. అగ్ని సూర్యగోళం నందు మేనను ప్రజ్ఞగా వ్యక్తమై తన చుట్టూ తేజోమయంగా నిర్మించుకుని లోకాలకి వెలుగునిస్తున్నాడు. ఈ అగ్ని సూర్యగోళంలో నేననేటువంటి ప్రజ్ఞగా
వ్యక్తమై ఆ వ్యక్తమైనటువంటిదే తేజస్సు. ఆ తేజస్సుని తన చుట్టూ నిర్మించుకొని లోకాలన్నిటికీ వెలుగుని ఇస్తున్నాడు. మరి విశ్వకర్మ తన అల్లుడు సూర్యుడు, ఆ సూర్యునికి శిరోముండనం చేశాడట. చేసి మొత్తం తీసేలా ఆయన 7 వెంట్రుకలు మాత్రం కత్తిరించకుండా వదిలేశాడట అని మనకి చెప్తారు. అంటే అంతర్యామి అయినటువంటి అగ్ని యొక్క మహా తేజస్సుని భౌతికమైన తేజస్సుగా తీసుకుని రావటానికి ప్రయత్నించాడు. అగ్ని యొక్క మహా తేజస్సుని భౌతికంగా అంటే సూర్యుని రూపంలో, భౌతికంగా అంటే కనపడేటట్లుగా మరి జగత్తునంతా వెలుగునివ్వాలనేటువంటి భావంతో భౌతికంగా ఆ తేజస్సుగా తీసుకొని రావటానికి ప్రయత్నించినాడు. అప్పుడు విశ్వకర్మ వాని తేజస్సుని పరిమితం చేశాడు. ఎందుకు అంటే అది అపరిమితమైనటువంటి తేజస్సుని భరించటం కష్టమని పరిమితం చేసి 7 కిరణాలుగా వదిలాడు. అంటే అవి మరి ఆ 7 వెంట్రుకలే ఇవి 7 కిరణాలుగా మనకి వెలుగునిస్తున్నాయి. సూర్యుని యొక్క తేజస్సుని భౌతికంగా అపరిమితమైన తేజస్సుని లోకం భరించలేదని మామగారైన విశ్వకర్మ వాని తేజస్సుని పరిమితం చేయడానికి శిరోముండనం చేసి 7 వెంట్రుకల్ని వదిలేశారు. అవే 7 కిరణాలుగా జగత్తుని ప్రకాశింపజేస్తున్నాయి. మరి ఆ 7 కిరణాల యొక్క వెలుగునే ఒక్కొక్కప్పుడు భరించలేని పరిస్థితిగా ఉంటుంది. మొత్తం ఉంటే అసలు జగత్తు ఏమాత్రం భరించలేదు. అందుకని ఆ విధంగా మరి భరించటానికి వీలుగా 7 రంగుల కిరణాలుగా పరిమితం చేశాడు విశ్వకర్మ. విశ్వకర్మే గనక అలా పరిమితం చెయ్యనట్లయితే సూర్యునిలో ఉన్నటువంటి మహా తేజస్సు, అపరిమితమైనటువంటి విద్యుత్తు అనబడేటువంటి ఆ శక్తి క్షణకాలంలో సమస్తాన్ని భస్మీపటలం చేసేది. అప్పుడు సౌరమండలం అంతా కూడా నశించిపోయేది. అందుకని విశ్వకర్మ ఈ విధంగా చేయటం వల్ల సూర్యుని తేజస్సుని తట్టుకొని సౌరమండలం నిలిచి ఉంది. ఆ సౌరమండలం నిలిచి ఉండటం వల్ల జగత్తంతటికి చక్కగా వెలుగుని, జీవనాన్ని, కాలగమనాన్ని అన్నిటినీ కూడా ఇచ్చి సూర్యనారాయణుడు అయ్యాడు. సూర్యనారాయణమూర్తి అంటే ప్రత్యక్ష దైవం అంటారు. ప్రత్యక్షంగా జగత్తుకి జీవాన్ని ఇచ్చేవాడు, కాలాన్ని తెలియజేసేటువంటి వాడు. మరి ఆ వెలుగు అంటే జ్ఞానము, ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు సూర్యుడు. ఆ సూర్యుని దగ్గరే హనుమంతుడు జ్ఞానాన్ని పొందాడు. ఉదయాద్రి హస్తాద్రి మీద కాళ్ళు పెట్టి ఆయన్ని ఆశ్రయించి సూర్యుని దగ్గర విద్య అంతా పొందాడు అని మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. అంటే జ్ఞానాన్ని కూడా పరమాత్మ అందిస్తాడు. వెలుగంటేనే జ్ఞానం. ఆ జ్ఞానము వెలుగు జ్ఞానము అని ఎందుకంటారు అంటే భౌతికంగా కూడా వెలుగులో ఏముందో తెలుస్తుంది. తెలిసిన దాన్ని బట్టి మనం నడుచుకుంటాం. ఒక మార్గంలో వెళ్ళాలి అంటే నూతులు గోతులు ఉన్నా కనపడతాయి. మా రాజబాట ఎక్కడుందో తెలుస్తుంది. ముళ్ళు తుప్పలు ఎక్కడున్నాయో తెలుస్తాయి. అప్పుడు మనకి చెడుని కలిగించే వాటిని తప్పించుకొని మంచి రాజమార్గంలో మనం నడుస్తాం. అదే చీకట్లో ఏది ఎక్కడుందో తెలియదు. అప్పుడు ఏ గోతులోనో నూతులోనో పడిపోతాం. మళ్ళీ పైకి తీసేవాళ్ళు కూడా ఉండరు, అలా ఉండిపోతాం. అదే ఇక్కడ అజ్ఞానంలో పడి ఈ జనన మరణ చక్రంలో పడి అనేక జన్మలు ఎత్తుతూ చస్తూ తిరుగుతూ
ఎన్ని జన్మలకైనా మళ్ళా వెలుగు అంటే జ్ఞానాన్ని పొందితేనే ఉద్ధరింపబడతాడు, పైకి రాగలుగుతాడు. లేకపోతే ఆ నూతిలో కప్పలాగా అలా ఉంటాడు, సుడిగుండంలో పడిపోయి అలా తిరుగుతూ సంసారం అనే సముద్రంలో ఆ సుడిగుండాల్లో పడిపోయి అలా తిరుగుతూ ఉంటాడు. అలా మరి పరమాత్మ సూర్యనారాయణమూర్తి రూపములో జగత్తుని వెలుగుతో నడిపిస్తున్నాడు. ఆయనకి ఆ సూర్యనారాయణమూర్తికి వెలుగునిచ్చేటువంటి స్వామి గనక ఆయన్ని శిఖండి అన్నారు. మరి ఆ వెలుగులే జగత్తుకి ఆధారం. అటువంటి 7 కిరణాలతో కూడిన సూర్యునే పరమాత్మగా ధ్యానం చెయ్యాలి. అందుకే సూర్యనారాయణునికి విశేషమైన రోజు ఒకటి ఉంది, అదే రథసప్తమి. ఆ రోజు సూర్యుని ఆరాధిస్తాం. మరి ప్రతి మన వారములో ఒక వారం సూర్యనారాయణుని ఆరాధించే, సూర్యనారాయణునికి ప్రీతికరమైన రోజు ఆదివారం. ఆది అంటే మొదలు, అంటే మొదలే సూర్యనారాయణుడి యొక్క వారము. అది మనకి ఆ మొదలు లేకపోతే, మరి చెట్టుకి మొదలు లేకపోతే చివర శాఖలు ఉండనట్లే మన కాలగమనానికి ఆయనే ఆధారం గనక ఆదివారంగా మొదలు ఆయన మనకి కాలాన్ని తెలియజేస్తున్నాడు. ఆదివారం సూర్యుని రోజు, ఆయన్ని ఆరాధించే రోజుగా మనకు చెప్తున్నారు, తెలుసుకున్నాం. ఆ పరమాత్మని, సూర్యనారాయణమూర్తిని పరమాత్మగా ధ్యానిస్తూ, మరి పరమాత్మ శిఖండి నామి అయినటువంటి ఆ పరమాత్మని మనం ధ్యానిస్తూ, స్వామి మాకు జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించి మమ్మల్ని జ్ఞాన మార్గంలో నడిపి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ